దేవ మిథునని బయటకు లాక్కొని వచ్చి బయటకు విసిరేస్తూ ఉంటాడు. అది చూసి సత్యమూర్తి ఇలా అంటూ ఉంటాడు. రే ఆగరా, ఇంతవరకు నువ్వు పోగొట్టిన పరువు చాలు. ఇంకా నా పరువు పోగొట్టుకోవాలని నేను అనుకోవటం లేదు. ఈ అమ్మాయి ఏం చేస్తే అది చేయని, నువ్వు మాత్రం వీధిలోనికి తీసుకురాకు. నువ్వు ఇంతవరకు నా పరువు పోగొట్టావని చెప్పి అంటూ ఉంటాడు. అది విని దేవ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇంతవరకు నా పరువు బజార్న పడింది. ఇంకా నువ్వు పోగొట్టుకోవాలనుకుంటే ఈ అమ్మాయిని బయట వదిలిపెట్టు, లేదంటే ఇంట్లోనికి తీసుకొని పద అని చెప్పి సత్యమూర్తి అంటాడు. అది విని దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఈ అమ్మాయిని ఏమైనంటే మర్యాదగా ఉండదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి ఏం చేస్తే అదే చెయ్యి నువ్వు అని చెప్పి సత్యమూర్తి దేవతో అంటాడు. అది విని దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక నా నలుగురిలో నేను తల ఎత్తుకునేలా చెయ్యు అని చెప్పి అంటాడు. అది వినగానే దేవ అయితే ఏం చెయ్యాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు. ఇంతలో బస్తీ జనం అందరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసరికి సత్యమూర్తి ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.